ఎంఎస్ ధోని ఇండియన్ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేంద్ర సింగ్ ధోనిగా క్రికెట్ కు పరిచయమైన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఇలా ఇండియన్ టీంలోకి వికెట్ కీపర్ బ్యాటర్ గా వచ్చిన ధోని కెరీర్ ముగిసే సమయానికి ప్రపంచంలోనే ది బెస్ట్ ఫినిషర్ గా మారిపోయాడు. లక్ష్యం ఎంత ఉన్నా ధోనికి బౌలింగ్ చేయాలంటే బౌలర్లందరూ భయపడేవారు. ఇలా ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్న ఈ మిస్టర్ కూల్ కి బర్త్డే విషెస్ చెబుదాం. ఇక ఎంఎస్ ధోని తాజాగా తన బర్త్డే వేడుకలను తన ఫ్రెండ్స్ తో కలిపి జరుపుకున్నాడు. జార్ఖండ్ లోని తన స్నేహితుడి ఇంట్లో ఎంఎస్ ధోని తన 44వ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేశాడు. అయితే ధోని ఎప్పుడు వేడుకలకు దూరంగా సింపుల్ గానే ఉంటాడు. కాగా అభిమానులందరూ ధోనిని కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదిలా ఉండగా 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ధోని ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన తర్వాత దాదాపు అన్ని ఫార్మాట్లలోనూ కప్లు అందించాడు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియాకు అందించాడు. ఇక ఐపీఎల్ లోనూ తన మార్కు చూపించాడు. ఐపీఎల్ మొదటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్న ధోని తన టీంను 5 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఇలా తన కెప్టెన్సీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సెట్ చేశాడు. ఇక మ్యాచ్ లో తాను తీసుకునే నిర్ణయాలు అయితే ఇప్పటికీ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. దీంతో పాటు ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్ గా ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆడంబరాలకు దూరంగా ఉండే ధోని ఇప్పుడు కూడా తన బర్త్డే సెలబ్రేషన్స్ ను చాలా సింపుల్ గా ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసి జరుపుకున్నాడు.